వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వరలక్ష్మి వ్రతం రోజు వచ్చేస్తుంది కాబట్టి ఈ రోజు థర్స్డే అంటే రేపు ఫ్రైడే. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేయాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే ఎవరికి తోచింది ఎంతలో చేయగలిగితే అంతలో అమ్మవారికి పూజ చేసుకుంటారు. నేను దగ్గర 6 years పైనుండే వరలక్ష్మి వ్రతం బిందితో చేస్తున్నాను. అంటే శారీ డ్రేపింగ్ చేసి ముద్దుగా కుచ్చిళ్ళు పెట్టి అమ్మవారి ఫేస్ అంటే రూపుకి అమ్మవారి ఫేస్ కూడా మంచిగా కుందన్ స్టోన్స్ అన్ని 6 years బ్యాకే పెట్టాను. ప్రతిసారి అదే రూపు యూజ్ చేస్తాను నేను అమ్మవారిని రెడీ చేయడానికి. 6 years ముందు వరకు కూడా అమ్మ కలశంకే పూజ చేసేది. ఇలా ఒకసారి ట్రై చేద్దామని శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా అంతే కంటిన్యూ అవుతుంది. ఈ పిచ్వై బ్యాక్ డ్రాప్ ఎక్కడితో యూట్యూబ్ షార్ట్ లో చూసిన వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. బేగం బజార్ లో నేను మా ఫ్రెండ్ భావనతో వరలక్ష్మి వ్రతం షాపింగ్ చేశా కదా, అప్పుడు తీసుకున్నాను ఫర్ 250 రూపీస్. 4x8 inches చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చేసింది అనిపించింది. ఈసారి విగ్రహంకి ఫర్ ద ఫస్ట్ టైం హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెడుతున్నాను. ఇదే ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మన సుజ్జి స్టోరీస్ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ వీడియో వరలక్ష్మి వ్రతం వీడియోనే. ఇప్పుడు ఇది 3rd year అంటే మన ఛానల్కి 3rd anniversary. మామూలు విషయం కాదు కదా. ఈ సందర్భంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. శారీ డ్రేపింగ్ డెకర్ అంతా నేను థర్స్డే ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ చేశాను. అమ్మ చెల్లి బయటకు వెళ్ళి రేపు పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనడానికి వెళ్ళారనమాట. అండ్ నేను ప్రతి ఇయర్ కూడా కొంతమందికి భోజనాలు పెట్టుకుంటాను. అందుకోసం అని చెప్పి వెజిటేబుల్స్ కూడా కావాలి కదా, అవి కూడా తీసుకురావడానికి వెళ్ళారు. సైడ్కి తోరణాలు లాంటివి అవి తీసుకున్నాను, అవి కూడా సెట్ చేసుకున్నాను. అమ్మవారికి మంచిగా గొలుసులు, వడ్డానము, జడకి బిల్లలు అండ్ జడగంటలు కూడా వేశాను. అమ్మవారు ముద్దుగా ఉండాలని చెప్పి. మా ఆంటీ వాళ్ళ కూతురు అంటే నాకు ఇంకో చిన్న చెల్లి అనుకోండి. రేపు పూజ ఉందని ఈ రోజే వచ్చింది. ఇద్దరం కలిసి రేపు పూజకి ముత్తైదువులు వాయినాలు తాంబూలాలు తీసుకోవడానికి వస్తారు కదా, అందుకోసం అని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నాము. తమలపాకు, ఒక్క, అరటిపళ్ళు, బ్లౌజ్ పీస్, గాజులు, కుంకుమ, పసుపు ఇలాంటివి. దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ ఫర్ వరలక్ష్మి వ్రతం. శారీ ఈజ్ ఫ్రమ్ మై పిన్ని వార్డ్రోబ్. బ్లౌజ్ నేను స్వయంగా నా చేతులతో డిజైన్ చేసుకున్నాను. పెయింటింగ్ వేసుకున్నాను. మీకు కూడా ఎలాంటి పెయింటింగ్ కావాలన్నా కూడా అలకనంద ఆర్ట్స్ పేజ్ కి DM చేయండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్ సెట్ చేసుకున్నాను. శారీకి సెట్ అయ్యేలాగా కాజల్, ఐలైనర్, మస్కారా, ఐబ్రోస్ అన్ని సెట్ చేసుకున్నాను. ఇవైతే మెయిన్. అసలు ఈ మధ్య నాకు ఈ జూడియో లిప్ టింట్ తెగ నచ్చేసింది. హెయిర్ స్టైల్ ఎప్పటిలాగా కాకుండా మిడిల్ పార్టిషన్ తీసుకుని పఫ్ పెట్టుకుని ఫ్రంట్ లో సైడ్స్ కి ట్విస్ట్ చేసుకున్నాను. ఎక్స్టెన్షన్స్ పెట్టుకుని ఫిష్ బ్రెడ్ వేసుకున్నాను. నాకు ఇలాంటి మెయిన్ సెంటర్ హెయిర్ క్లిప్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను వేసుకోబోయే జ్యువెలరీ మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీరు అస్సలు నమ్మరు, ఇది మీషో జ్యువెలరీ అంటే 2 steps లో చాలా బాగుంది. గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ వచ్చి ఈ నెక్ సెట్ నాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చింది. నేను బ్లౌజ్ అండ్ శారీస్ మీద కూడా పెయింటింగ్ వేస్తాను. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే అలకనంద ఆర్ట్స్ పేజ్ కి DM చేయండి. అసలు నార్మల్ డేస్ లో ఎన్నిసార్లు మోగిన అలారం మనం లెగము, మన చెవులకి పట్టనే పట్టదు. కానీ ఈ రోజు మాత్రం 5కి అలారం పెట్టుకున్నాను. ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. పూజ కదా, మరి పూజకి కావాల్సిన వంటకాలు, ప్రసాదాలు అన్ని అమ్మ చేస్తుంటే హెల్ప్ చేసి నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను. పూజకు కూడా అన్ని సెట్ చేసుకున్నాను. ఈసారి ఫస్ట్ టైం నేను పంతుల్ని పిలిచి మరీ పూజ చేయించుకుంటున్నాను. సో పంతులు ఏమేమి కావాలో అన్నీ చెప్పారనమాట. ఓం కల్పవాహిని ఓం శ్రీ వరలక్ష్మి దేవత పూజానుగ్రహ సిద్ధ్యర్థం పూర్ణ దేవత పూజానుగ్రహ సిద్ధిరస్తు. గణపతి హారతి చూడండి. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. పూజ మన వినాయకుడితో మొదలుపెట్టి చక్కగా అమ్మవారికి అంటే కలశానికి పూజ చేసి దీపం పెట్టి ధూపం పెట్టి ఆ తర్వాత తోరాలు కూడా కట్టుకున్నాము. పుష్పార్చన కూడా చేశాను. పురుషోత్తమ పత్నికి పూల హారతి, మహాలక్ష్మి తల్లికి రే మంగళహారతి. అనుగ్రహ సిద్ధ్యర్థేన వ్రత పూజ అనుగ్రహ సిద్ధ్యర్థేన బ్రాహ్మణ దక్షిణ తాంబూలాన్ని సమర్పయామి.
ఇంతటితో పూజ సమాప్తమైంది. చాలా ప్రశాంతంగా జరిగింది పూజ అంతా కూడా. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి వాయనాలు భోజనాలు మొదలు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. పుచ్చుకున్నది ఎవరు? పార్వతీదేవి లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ పుచ్చుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. మంచి జాబ్ వచ్చి మంచిగుండి నన్ను మంచి చూసుకో అక్క. వరలక్ష్మి వ్రతం రోజు మెన్యూ చాలా పెద్దగానే ఉంటుంది. అమ్మ చింతపండు పులిహోర, పిన్ని వేడి వేడి గారెలు బూరెలు చేసింది. ఇలా పండగలప్పుడు ఎన్ని రకాలు ఉంటాయో కదా కమ్మగా తినడానికి. మెన్యూలో పర్వాన్నం, పులిహోర, టమాటా పప్పు, సాంబార్ ఇలా చాలా ఉన్నాయి. నోరు ఊరిపోతుంది నాకు చెప్తుంటేనే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకు ఇష్టమైన సాంబార్ చేశారు. ఇదైతే మరీ మరీ చెప్పాలి. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఇలా ఫెస్టివల్ అప్పుడు అందరం కలిసి కూర్చుని అన్ని రకాలు కలిసి తింటుంటే భలే ఉంటుంది. అందరికీ వడ్డించి నేను కూడా తిన్నాను. అందరూ తిన్న తర్వాత ప్లేట్స్ కూడా నేనే తీస్తానన్నమాట ఇలా పండగలప్పుడు. నచ్చింది. మీ అందరు షార్ట్స్ లో చూసే ఉంటారు అండ్ బోనాలు షూట్ అప్పుడు కూడా చూసే ఉంటారు. వాళ్ళ మమ్మీ అంటే మా ఫ్రెండ్ భావన అన్నమాట. తను కూడా వచ్చింది వాయినం తీసుకోవడానికి. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చిందో. ఆ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా మంది ముత్తైదులు వచ్చారు వాయినం తీసుకోవడానికి. నాకు ఇంతమంది వచ్చేసరికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వ్రతం చేసుకునేటప్పుడు అసలు అమ్మవారు ఏ రూపంలో వస్తారో తెలియదంట. ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాయినం ఇచ్చి పంపించాలని అంటారు. చిన్న అయినా పెద్ద అయినా కూడా. చిన్నవాళ్ళు వచ్చినా కూడా మనం కాలు మొక్కుతాం కదా. ఏ రూపంలో అమ్మవారు వస్తారో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి వాయినం ఇచ్చి పంపుతాము. పసుపు పొట్టు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలంట. పిలిస్తే వెళ్ళను అనకూడదు, రాకుండా లక్ష్మీదేవి. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ భావన వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. గుర్తుపట్టలే నన్ను. పెట్టావు పెట్టలే నేనే పెట్టినా. నేను మాట్లాడేది వేరు, మాట్లాడేది వేరు. పైకి లైట్ రావట్లేదు. ఆ రోడ్డు మీద ఏడా గుర్తుందో తెలియదు. అట్లా ఈ టైంలోనే ఉంటాం. నైటే సైన్యాధిపతి పట్టుకో. బ్లౌజ్ అక్కడ అది పట్టుకో. నీకు కావాలా? కొంచెం కొంచెం ఏం చేస్తుంది బాగా? ఏం చేస్తుంది?
వెళ్ళిపోయింది మీ ఇంటికి వెళ్ళిపో. సుజన దగ్గరికి వస్తావా? అయినా నేను వచ్చాను కదా నువ్వు వేయలే అక్షింతలే. మర్చిపోతున్నా సారీ. నాకు కావాల్సిన పాయసాన్ని ఇప్పించాలా? అన్ని డబ్బులు కాదు మమ్మీకి అని చెప్పు. రీసెంట్ టైమ్స్లో ఆంజనేయ స్వామికి ఇంకా బోనాలప్పుడు కూడా నేను కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి కుళ్ళిపోయి వస్తుంది అనమాట. నేను ఎంత భయపడుతూ ఉన్నాను. ఇప్పుడు అమ్మవారిని దర్శనం కలిపామన్నమాట. కలిపినాక కొబ్బరికాయ కొట్టాలి కదా ముందు తీసేటప్పుడు, అందుకోసం అని చెప్పి కొబ్బరికాయ కొట్టాను. కానీ భయపడ్డా ఇప్పుడు ఏమవుతుందో అని పువ్వు వచ్చింది.